ఈరోజు ధర్మవరంలో శ్రీ సత్యసాయి నగర్ ఉండేటువంటి శ్రీ అక్కమ్మ గారు వీరనాగప్ప స్వామి గుడి దగ్గరికి కురవ బీరప్ప క్రియేషన్ సభ్యులు రావడం జరిగినది. ఈరోజు అక్కమ్మ గారి పద్యం చెప్పివ్వడానికి వచ్చినాం ఇక్కడికి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలము ఇక్కడ సత్యసాయి నగర్లో ఉండే అక్కమ్మ గారు గుడి వీరనాగప్ప స్వామి. ఇక్కడ శనివారం నిండి పూజల్లో ఇక్కడ వచ్చేసి అక్కమ్మ గారు ఎట్లా పుట్టినారు, ఎట్లా పెరిగినారు, నాగలోకం నుండి నరకలిగానికి ఎట్లా వచ్చినారని ఈ పొద్దు అక్కమ్మ గారి పద్యం చెప్పాలని ఆ తొలి రోజు శనివారము నిండి పూజల్లో అక్కమ్మ గారి పద్యము ఒక 10 మందికి తెలియజేద్దామని. స్వామి బరాకు బరాకు తల్లి వెచ్చరక బరాకు తల్లి తల్లివ నీవు తండ్రివ నీవు గురువు నీవు ద్రైవా నీవు విద్య నేర్పిన వాళ్ళు బుద్ధి నేర్పిన వాళ్ళు మీరు వంశు మీరు పంచు మీరు వెచ్చరిక బరాకు తల్లి. స్వామి వైతేనగాక ఒకవేళ తలస్తుము తల్లి ఒకవేళ మరస్తుము మరసి నీ బిడ్డలము తల్లి మరొక నీ బిడ్డలము వారం నీది భారం నీది వండు నీవు వాపు నీవు దిక్కు నీవు దర్దాపు నీవు తల్లి. స్వామి నిన్ను ప్రార్థన చేసేది మాది భారంబు మమ్మల్ని రక్షించేది నీది భారంబు నిన్ను నమ్మిన భక్తులకు వెంటన జంటన ఈపన మాపన తోడు నీడకొచ్చేటి మాలో ఏడు రమయమగారు వగ్గింటి వీరనాగప్ప స్వామి. స్వామి వగ్గింటి వీరనాగప్ప స్వామి వైతేనగాక మేలుకో శాంబ శివాను మేలుకో వెచ్చరిక బర్రాకు తండ్రి వెచ్చరిక బర్రాకు. స్వామి వైతేనగాక నాగలోకం పుట్టినారు మా నాగ వీర కన్యకలు దేవులోకం పుట్టినారు తల్లి దేవేంద్ర బిడ్డలు పెద్ద కబేలాడి నడపక నాగులమ్మ వక్కులమ్మ జక్కులమ్మ వద్దులాడి ముద్దులాడి ముడపకనక కడగుటక విల్లమ్మ. స్వామి వైతేనగాక గంట వీరుడు వాంది గుమ్మన పుట్టినవాడు వందమైన వీరుడు బసినపల్లి బాలుడు బాల్డీర నాగన్న వెచ్చరిక బర్రాకు. స్వామి నంది కొండ పర్వతము పైన మూడు గన్నల సంబాసుడు నంది కొండ మూడు కన్నుల స్వామి మూడు గన్నల సంబాసుడే 5 సముద్రాలకు 5 జడలే శివుడు స్థానానికి శివుడు విడుస్తూ ఉన్నాడు. స్వామి మూడు కన్నుల సాంబా శివుడే 5 జడలే 5 స్వామి స్వామి తూర్పానాన్య సముద్రము ఒక జడ వందే పరమాటానే సముద్రానికి ఒక జడ వైతెను ఉత్తరాదియ సముద్రము వందును. ఒక్క జడ స్వామి విడసే నాడు పరమట పరమట సముద్రము ఒక జడ విడసేనాడు ఉత్తరాదే సముద్రము ఒక జడ విడసేనాడు మనవా కానేరా సాంబా శివుడు. ఒక్క జడ విడసేనాడు ఉత్తరాది సముద్రము ఒక జడ విడసేనాడే
దక్షే అనాదే సముద్రము ఒక జడ విడిసే నాడు మూడు గన్నలారా సాంబా శివుడు స్వామి సముద్రానికి ఒక జడ స్వామి విడసే దక్షిణాది సముద్రానికి ఒక జడ విడసి నాడే నాగాలోకము సముద్రానికి ఒక జడ విడసే నాడు మూడు గన్నలారా సాంబా శివుడు లోకము సముద్రానికి ఒక జడ వేతే ఐదు జడలు ఐదు దిశలే విడసెను మనవా కార్యరా పరమాశివుడు ఐదు సముద్రాలకు జడలు వేతే నాలుగు దిశల నాలుగు సముద్రాలు జడలు వైనా జలకమాడుతున్నాయి నాలుగు సముద్రాలే జడలు వైనా జడలు నాలుగు జడలు తాను వైతే స్వామి సేదుకుంటే శిరసుకొస్తూ ఉన్నాయి విడిస్తే వందున జలకమాడుతూ ఉన్నాయి స్వామి నాగాలోకము జడబంధన వైతే సేదుకుంటే శిరసుకు రాలేదేమో విడిస్తే వందున జలకమాడలేదు నాగాలోకముల జడల వేతే ఏడు మంది మాయమ్మ గారు సముద్రముల వేతను తల్లి సముద్రములో వేతే ద్రైవమా తామారొక్క పుష్పములు వేతెను మయమగారుని జన్మించేనారు వాళ్ళు వైన జలకమాడుతా స్వామి
శివుని అజ్జడలే వాళ్ళు చూసేనారు 7 మంది మాయమ్మ గారు శివుని జడలు వాళ్ళు చూసినారే మర్రి ఊడగా ఏర్లు అనుకోనేము 7 మంది మాయమ్మ గారు వాళ్ళు చూసినారే మర్రి ఊడలను ఏడు నాగాలోకము సముద్రము ఒడ్డుడైతే సక్క నేనే సిరపన్ను మారేకేము శివుని జడలు వాళ్ళు అయితే ద్రైవమంగా జడలు ఏడు మంది స్వామి శివుని ఒక్క జడలు అయితే సిరపన్ను మానేకేము ఉయ్యాలాలు వాళ్ళు గట్టే అన్నారు ఏడు మంది అప్పుడు మాత్రము వైతేనగాక ఆ వక్రవైతేనగాక 3 గణల సాంబశివుడు ముక్కంట ఈశ్వరుడు ఒల్లంతి బూది గలవాడు మెడనిడ రుద్రాక్ష గలవాడు శిరసన శివగంగుమాలమ గలవాడు అప్పుడు శిరసన శివగంగుమాలమ గలవాడు పక్కన పార్వతమ్మ గలవాడు వైతేనగాక విఘ్నేశం గలవాడు మన పరమశివుడు వైతేనగాక అప్పుడు నందికొండ పర్వతం పైన వైతేనగాక ఆ ఒక్క పరమశివుడు అయితే 5 సముద్రాలకు 5 జడల స్థానానికి ఇచ్చినాడంట పరమేశ్వరుడు అప్పుడు 5 సముద్రాలకు 5 జడలు వైతేనగాక స్థానానికి ఇస్తేనగాక తూర్పున సముద్రానికి ఒక జడ పరమడ సముద్రానికి ఒక జడ ఉత్తరం సముద్రానికి ఒక జడ దక్షిణ సముద్రానికి ఒక జడ అప్పుడు 5వ జడ వైతేనగాక నాగలోకం సముద్రానికి విడిచినాడన్న పరమశివుడు అప్పుడు నాగలోకం సముద్రానికి వైతే విడిస్తానే అక్కడ వైతేనగాక జడ నాగలోకం సముద్రానికి వైతే విడిస్తే 4 జడలు వైతే 4 సముద్రాలు పోయినాయి కదా ఆ 4 జడలు విడిస్తే జలకమాడుతా ఉన్నాయి సేదుకుంటే సిరుసుకొస్తా ఉన్నాయి అక్కడ నాగలోకానికి పోయిన జడవైతే సేదుకుంటే సిరుసుకు రాలేదు విడిస్తే జలకమాడలేదంట అక్కడ నాగలోకంలో 7 మంది మాయమ్మగారు ఆ 7 మంది మయమగారు పెద్ద కబీలాడి నడుపక నాగులమ్మ వక్కులమ్మ జక్కులమ్మ వద్దులాడి ముద్దులాడి ముడుపు కనుక కడగుట్ట కావెల్లమ్మ అప్పుడు 7 మంది అక్కమ్మగారు వైతేనగాక ఒక్కవైతేనగాక సక్కన్ని వైతేనగాక సముద్రం ఒడ్డున వైతే తామర పుష్పంలో పుట్టినారని కదా అప్పుడు మాత్రము వైతేనగాక ఈ శివుని జడవైతేనగాక ఉయ్యాలు వైతేనగాక కడతా ఉన్నారంట 7 మంది అక్కమ్మగారు అప్పుడు ఆ సముద్రం ఒడ్డునవైతే సక్కన్ని సిరుపన్ను మాను ఉన్నది ఆ సక్కన్ని సిరుపన్ను మానుకవైతేనగాక 7 మంది అక్కమ్మగారు ఉయ్యాల కడతా ఉన్నారంట అప్పుడు ఉయ్యాల కట్టుతా ఉంటే ఆ అక్కమ్మగారు అయితేనగాక వీళ్ళు ఆ సక్కని సిరుపన్న మానకు ఉయ్యాల గట్టి ఊగుతా ఉంటే అప్పుడు మాత్రము వైతేనగాక వీళ్ళు ఊగే ఊగటాలకు వైతేనగాక ఒక్కవైతే ఎలా ఊగుతున్నారు కదా స్వామి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలమ్మ మీరు ఊగేరు దేవా లోకము పుట్టినారు దేవేంద్రుని మీరు
బిడ్డలు తల్లి ఉయ్యాలు ఉయ్యాలు జంపాలన్నా మీరు ఊగతిరమ్మ స్వామి దేవాలకమే పుట్టినారు ద్రేవేంద్రునే బిడ్డలు తల్లి నాగా లోకము పుట్టినారు నాగేంద్రుని మీరు బిడ్డలు తల్లి ఉయ్యాలు ఉయ్యాలమ్మ ఉయ్యాలమ్మ మీరు ఊగతిరమ్మ స్వామి నాగలోకమే పుట్టినారు నాగేంద్రుని బిడ్డలు తల్లి ఉయ్యాలు ఉయ్యాలు జంపాలన్నా ఊగేవాళ్ళు స్వామి నాగా లోకము ఉన్నదేమో సక్కల్లేని ఆశ్రిపన్నాను తల్లి ఉయ్యాలో ఉయ్యాలో జంపాలన్నా ఓగండమ్మ స్వామి నాగలోకము ఉండేదేమో సక్కన్నేనే శివనమాను ఉయ్యాలు ఉయ్యాలు జంపాలన్నా ఊగేవాళ్ళు. స్వామి నాగా లోకము ఉండదు తల్లి దామరి యొక్క పుష్పము తల్లి ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలన్నా మీరు ఊగతిరమ్మ స్వామి నాగలోకము ఉన్నదమ్మా పుష్పములేమో ఉయ్యాలు ఉయ్యాలు జంపాలన్నా ఊగేవాళ్ళు. స్వామి తామరే ఒక్క పుష్పములోన పొద్దు రగడం పుష్పము తల్లి ఉయ్యాలో ఉయ్యాలమ్మ జంపాలమ్మ మీరు ఊగతిరేమో తామర కమలము పుష్పాలేమో ధరణాననుగుణు తిరిగేనమ్మ ఉయ్యాలు అహగారమ్మ జంపాలన్నా ఊగేరమ్మ. స్వామి పొద్దు తిరగడం పుష్పములోన ఏడుగురు అమ్మగారు జన్మించి పుడితెరి తల్లి ఉయ్యాలో ఉయ్యాలమ్మ జంపాలమ్మ ఊగతిరమ్మ పొద్దు తిరుగుడే పుష్పాలోన ఎన్నో మంగళవారా ఏడు వందే ఉయ్యాలు ఉయ్యాలు జంపాలన్నా ఊగేరమ్మ. స్వామి సిరిపన్నానే అమ్మానికి తల్లి సాంబా శివుని జడలు ముడలు వేసిరి తల్లి ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలన్నా మీరు ఊగతిరమ్మ జడలే ముడులే తిరి తల్లి ఉయ్యాలో ఉయ్యాలో జంపాలన్నా ఊగేరమ్మ. స్వామి వీళ్ళు ఊగే ఊగాటాలకు
వేస్తరి కొండల ముడామడా జరుగుతూ ఉన్నాయి ఉయ్యాల ఉయ్యాల జంపాలన్నా ఊగటి వాళ్ళు కొండలు ఎన్నికెళ్ళేకే తొక్కుడు అలా తొక్కుతేను ఎన్నికెళ్ళే కొండలు వేడామడా జరుగుతూ ఉన్నాయి ఉయ్యాల ఉయ్యాల జంపాలన్నా ఊగటి వాళ్ళు స్వామి ఇల్లు ఊగే ఊగాటాలకు 30 కోట్లు మునులు పాలకించి చూస్తూ ఉన్నారు ఉయ్యాలే ఉయ్యాల జంపాలన్నా ఊగటి వాళ్ళు ఆలోచించే ఉయ్యాలన్నా స్వామి వీళ్ళు ఊగే ఊగాటాలకు 70 కోట్లు దేవతలు వాళ్ళకించి చూస్తూ ఉన్నారు అప్పుడు మాత్రము వైతేనగాక 7 రక్కమ్మ గారు వైతేనగాక నాకులోకమందున సక్కని సిరిపన్న మానికి ఉయ్యాల కట్టుకొని శివుని జడలతో ఉయ్యాలు ఊతున్నారు కదా అప్పుడు వీళ్ళు ఊగే ఊగటాలకు వైతేనగాక తూర్పు తొక్కుడు యాలు దొక్కుతేనగాక సూర్యుని కిరణాలు తలుగుతా ఉన్నారు పరమడు తొక్కుడు యాలు దొక్కుతేనగాక చంద్రుడి కిరణాలు అయితే తాకుతా ఉన్నారంట అప్పుడు ముందరికి ఉయ్యాలు ఊగితేనగాక ముందరి కొండలు 3 ఆవులు సర్దుకుంటా ఉన్నాయి ఎనికలకు ఉయ్యాలు దొక్కుతా ఉంటేనగాక ఎనికల కొండలు 7 ఆవులు సర్దుకుంటా ఉన్నాయి అప్పుడు వీళ్ళు ఊగే ఊగటాలకు వైతేనగాక ఒక్క వైతేనగాక 30 కోట్లు మునులు చూస్తా ఉన్నారంట అప్పుడు వీళ్ళు అక్కమ్మ గారు ఉయ్యాల ఊగే ఊగటాలకు వైతేనగాక 70 కోట్లు దేవతలు చూస్తా ఉన్నారు వెతులు చూస్తా ఉన్నారు ముతులు చూస్తా ఉన్నారు వైతేనగాక సత్పురుషులు సన్యాసులు కిన్నెరు పురుషులు చూస్తా ఉన్నారంట వైతేనగాక వీళ్ళు ఊగే ఊగటాలకు వైతే దేవతలు ఆలకించి చూస్తా ఉన్నారంట వైతేనగాక అప్పుడు 7 రక్కమ్మ గారు ఉయ్యాలు ఊగుతా ఉంటే ఆ 3 గణల సాంబశివుని జడంతా వైతేనగాక నాగలోకానికి గుంజుతా ఉన్నదంట వైతేనగా అప్పుడు నాగలోకానికి గుంజుతా ఉంటే పరమేశ్వరుడు వైతేనగాక జడ సేది సేది ఒళ్ళంతా చెమట పుడుతా ఉంది పరమేశ్వరునికి అప్పుడు నాగలోకం జడ సేది సేది ఒళ్ళంతా చెమట పుట్టి పైయల్లా సర్తు పొంగుతా ఉందంట పరమేశ్వరునికి అప్పుడు ఆ పరమేశ్వరునికి సర్తు పొంగుతా ఉంటేనగాక ఒక్కవైతే పరమేశ్వరుడు అయితేనగాక అప్పుడు ఆ నసట చెమట తీసి భూమి గర్భంధన వేసినాడు అప్పుడు భూమి గర్భంధన వేస్తానవైతేనగాక భూమి గర్భంధన వైతేనగాక ఆ ఒక్కవైతే నాగలోకానికి నరలోకానికి నట్ట నడమనవైతే ఆ కోమలాదేవి తపస్చేస్తా ఉందంట ఆ కోమలాదేవి నాగలోకానికి నరలోకానికి నట్ట నడమనవైతేనగాక తపస్సు ఎందుకు చేస్తా ఉందప్ప అంటే ఒక సంతానం కోసము తపస్చేస్తా ఉంది మహాతల్లి ఆ మహాతల్లి తపస్సు చేస్తా ఉంటేనగాక ఈ పరమేశ్వరి చెమటమైతే భూమి గర్భంధన వేస్తానే అట్లే నాగలోకానికి అట్లే కుమిలిపోతా వస్తా ఉన్నారంట అప్పుడు నాగలోకానికి కుములుతా వచ్చి వైతేనగాక మహాతల్లి దోషితేకవైతే చెమట పన్నాదంట ఆ మహాతల్లి వైతేనగాక దోషితేకి ఎప్పుడు చెమట పడతానే ఆ పరమేశ్వరుడు వైతేనగాక సంతానం ఫలము నాకు ఇచ్చినాడని అయితే ఆ చెమట వైతేనగాక
కండ్ల కొత్తుకొని కడుపుకు ఆరగింపు చేసిన ఆ మహాతల్లి కోమలాదేవి. అప్పుడు మాత్రము వైతేనగాక కోమలాదేవి వైతేనగాక కండ్ల కొత్తుకొని కడుపుకు ఆరగింపు చేస్తానే ఆ కోమలాదేవి గర్భములో వైతేనగాక అయితే పోతల రాజు ఉత్పత్తైతా ఉన్నాడంట. ఆ ఒక్కవైతేనగాక పోతల రాజు ఎలా ఉత్పత్తైతా ఉన్నాడంటే వైతేనగాక పరమేశ్వరుడు అయితే వరము వైతేనగాక ఆవుగోలంటే 9 నెలలు గర్భంలో పిండం పెరుగుతాది వైతేనగాక ఆడమంచికి అయితే 9 నెలల గర్భములో వైతేనగాక పిండాలు పెరుగుతాయట కదా. ఆ పరమేశ్వరుడు ఆ వైతేనగాక ఈ 9 గడలు టైం పెట్టారంట వైతేనగాక కోమలాదేవికి. ఆ 9 గడలవైతే టైం పెడతానే ఆ కోమలాదేవి గర్భంలో వైతేనగాక పోతలరాజు ఉత్పత్తైనాడంట వైతేనగాక. అప్పుడు ఉత్పత్తి వైతేనగాక ఒక్కవైతే మహన్నబావా ఆ గర్భంలో పోతలరాజు పలుకుతా ఉన్నాడంట. ఏమ్మా నేను వైతేనగాక నరుడు వచ్చే రేవులకు రాను, నరుడు వచ్చే పాట మార్గాలకు రాను, పక్కన పగిలి వస్తాను పల్లజడల పోతున్నా, ఈపడ పగిలి వస్తాను ఈ లోకానికి రక్షకుణ్ణి, ఒక్కలకి తమ్ముడిని ఆచారపురుణ్ణి, గంగలకు తమ్ముడు గావు పోతలన్న పార్వతి కుమారుడు పల్లజడల పోతన్న నిలుస్తాను కాక అని చెప్తా ఉన్నాడు కోమలాదేవితో. అప్పుడు ఆ మహాతల్లి ఏమంటా ఉందంటే నాయనా నరుడు వచ్చే రేవులకు రానైనా, నరుడు వచ్చే బాట మార్గాలున్నాయి, పక్కన రావద్దు కొడుక, ఈ పని రావద్దు కొడుక అని చెప్తా ఉంది వైతేనగాక తల్లి కోమలాదేవి. అప్పుడు ఎంత చెప్పినా గాని వైతేనగాక పోతలరాజు లేదంట. అప్పుడు వైతేనగాక పక్కన పగిలి వస్తా ఉన్నాడు, పల్లజడల పోతున్నా ఈపన పగులు వస్తా ఉన్నాడు ఈ లోకానికి రక్షకుడు. అప్పుడు వైతేనగాక వస్తానివైతే వెంచంగా పెంచంగా వెంచంగా పెంచంగా 12 గడలకు 12 ఏళ్ళు బాలుడైనాడంట వైతేనగాక పోతలరాజు. ఆ 12 గడలకు వైతేనగాక 12 ఏళ్ళు బాలుడయ్యి ఆ నందికొండ పర్వత పైన శివుడు వైతేనగాక నాగలోకం జడ సేదుకుంటా ఉన్నాడు కదా, అక్కడ శివుని దగ్గరికి వస్తా ఉన్నాడు పోతలరాజు. అప్పుడు పోతలరాజు శివుని దగ్గరికి వస్తానే ఆ పరమేశ్వరుడు వైతేనగాక 3వ కంటితో చూస్తేనగాక నరుమానుడైతే కాలి బూడిది బసమైతాడంట. కానీ ఆ పోతలరాజుకి ఎక్కడే గాని మసి ముట్టలేదంట. అప్పుడు మాత్రము వైతేనగాక పరమేశ్వరుడు పలకరిస్తా ఉన్నాడు. ఎవరప్ప నువ్వు, ఎవరు పిల్లోనివి, ఎక్కడ ఎందు నడివైతేనగాక పరమేశ్వరుడు పలకరించి అడుగుతా ఉంటే ఏమనైనా నన్ను ఎవరు ఎక్కడ ఎందుని పలకరిస్తా ఉన్నావు కదా నువ్వు, నేను ఎవరు ఎక్కడ కాదు నీ కుమారుడు చెప్తా ఉన్నాడు పోతలరాజు అయితేనగాక. అప్పుడు నీ కుమారుడు అంటానే ఆ పరమేశ్వరుడు ఆలోచన చేస్తా ఉన్నాడంట, నాకెట్లా కుమారుడైనాడు, ఎందుకు కుమారుడైనాడు అయితేనగాక ఆలోచన చేస్తా ఉన్నాడు పరమశివుడు అయితే. అప్పుడు చెప్తా ఉన్నాడట, నైనా నువ్వు 5 లోకాల 5 సముద్రాలకు 5 జడలు విడిస్తేవి కదా, 4 సంవత్సరాల జడలు చేదుకుంటే సిరుసుకొచ్చినాయి, విడిస్తే జలకమాడినాయి కదా. నాగలోకం జడ చేదుకుంటే సిరుసుకు రాలేదు, విడిస్తే జలకమాడలేదు. ఆ నాగలోకం జడవైతే సేది సేది ఒళ్ళంతా చెమట పుట్టి పైల్లా సరుతు పొంగి ఆ చెమట తీసి భూమి గర్భంలో వేస్తే ఆ భూమి గర్భంలో అయితేనగాక ఒక్కవైతే నాగలోకానికి నరలోకానికి నట్ట నడమన నా తల్లి కోమలాదేవి తపస్చేస్తా ఉన్నది. నీ చెమట వందిన నా తల్లి కోమలాదేవి దోషిట్లబడతానే నా తల్లి కోమలాదేవి అయితేనగాక చెమటవైతేనగాక కళ్ళ కొత్తుకొని కడుపు కారిగింపు చేసినది మహన్నబావ. అప్పుడు కడుపు కారిగింపు చేస్తానే నా తల్లి గర్భంలో నేను ఉత్పత్తైనది నీది కాదా అని అంటా ఉన్నాడు పరమేశ్వరుడు. ఈ చెప్పేది నమ్మల్లా లేదా అని అయితేనగాక ఆలోచనలు చేస్తా ఉన్నాడంట పరమశివుడు. సరేలేప్ప చెప్పేది సరే గాని నేను ఇట్లయితే నమ్మనగాక పార్వతి దేవమ్మని పిలిపిస్తాను. ఆ పార్వతి దేవమ్మని పిలిపించి ఆ పరమశివుడు అయితేనగాక ఒక్కవైతేనగాక ఒక పతికను పెడతా ఉన్నాడంట. నేను భార్యకొక తెర 7 తెరలు కట్టించి 7 తెరలు అవుతుంట పార్వతీదేవి 7 తెరలు అవుతుంట పరమేశ్వరుడు పోతలరాజు అయితే ఇద్దరు ఉందాం నైనా. పార్వతి అదన్న సన్నబాలు ఊపికి నీ నోటందన పడితేనగాక నా కుమారుడు అని నమ్ముతాను గాక, లేకపోతే నమ్మనగాక అని చెప్తా ఉన్నాడు పరమశివుడు. సరేలే తండ్రి అని అప్పుడు మాట కట్టుబడి పోతలరాజు ఆ ఒక్కవైతే పార్వతీ దేవమ్మని పరమేశ్వరుడు పిలిపిస్తా ఉన్నాడంట. పిలిపించి బారకొక తెర 7 తెరలు కట్టించి
ఈ 7 తెరలు అవుతుంట పార్వతీదేవి ఉంది, ఈ 7 తెరలు అవుతుంట పరమేశ్వరుడు పోతల రాజు ఉన్నాడు అయితేనగాక. అప్పుడు ఆ పార్వతి అదందున సన్నబాలు బడి అయితేనగాక ఆ పోతల రాజు 100 పడినాయంట. అప్పుడు 100 పడతానే అప్పుడు నా కుమారుడిని అయితేనగాక పరమేశ్వరుడు అయితే సంగతీసినాడు సాంబశివుడు. అప్పుడు సంగతిస్తానే నైనా నేను ఈ నాగలోకాని జడ నేను తీసుకొస్తానని అయితేనగాక జడంటివైతే ఎంటాడుతా ఉన్నాడంట పోతల రాజు అయితేనగాక. అప్పుడు మాత్రము అయితే పోతల రాజు ఎంటాడుతా ఉంటే నాగలోకానికి పోతా ఉన్నాడంట కదా. పరమేశ్వరుడు అయితేను ఈ యొక్క పోతల రాజు అయితేను గనక ఏమని అయితేను ఆయన మెచ్చివైతేను గనక ఆయన మెడలో ఉండే లింగము బంగారు లింగము తీసి ఆ ఒక పోతలయ మెడలేకేసి బంగారు లింగమయ్య అని పేరు పెట్టించి ఈ జడ తీసుకురాపొప్ప అని అయితేను ప్రయాణమైతా ఉన్నాడు అయితేను పోతల రాజు. ఆ పోతల రాజు అయితేను ప్రయాణం అయితేన కానప్పటికీ ఎట్లవైతేన గనక ప్రయాణం అవుతా ఉన్నాడంటేను ఆపిపోయితేన కనుక నైనా కాలికి కాలందులు వేసుకొని మున్నుడి గిజ్జి కాలికి కట్టుకొని నడిమికి పోయితే ఉక్కు గంటలు కట్టుకొని కన్నకన్నమని మెడ మీద పెట్రకోళ్ళు వేసుకొని గనగనగనమని ప్రయాణం అవుతా ఉన్నాడంట. అప్పుడు ఒక ఈశ్వరుడు అయితేను పరమేశ్వరుడు అయితేను బంగారు లింగమైకి ఏమని చెప్తా ఉన్నాడంటేను ఓరి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా నల్లనోడ మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా చిన్న కొడుక మెల్లె మెల్లగా మెల్లె మెల్లగా మెల్లె మెల్లగా నా చిన్ని కొడుక మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా నా ముద్దులా కొడుక. స్వామి అక్కాలిలోకి అక్కాలి వందులు గల్లు గల్లని అన్నాడకుండా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా చిన్న కొడుక మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా నా సిన్ని స్వామి నడిమిలోటి ఉక్కు గంట్లు గన్న గన్నని అన్నాదకుండా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా లింగమయ్యా నడుగులోనే ఉక్కు గంట గల్లు గల్లు మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా నా సిన్ని తమ్ముడా స్వామి భుజము పైన పెట్టుకోళ్ళు పలిమంటని నాదకుండా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ముద్దుల కొడుక రాకుండా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా స్వామి అడవిలోటి జీవరాశులు నిన్ను చూసి బెదిరిపోయి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా పోతలన్న స్వామి బాలులంతా నిన్ను చూసి ఎడబడేరు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా లింగమయ్యా బాలులంతా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా నా సిన్ని తమ్ముడు గొర్రెగాసే
బాలులంతా నిన్ను చూసి అచ్చడు పడేరు. మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా లింగమయ్య బాలుల